మీరు చల్లిన నీరు పన్నీరు జల్లు. మేము నాటకాల కాంట్రాక్టులం కాం, రాజకీయ నాయకులం. ఈయన పేరు ఉదయ భాస్కర, నా పేరు అమరేంద్ర, ఆయన పేరు నాగయ్య, ఆయన బాలోజీ. మేము కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నాం భీమారావు. దానికి నాయకుడి కోసం అన్వేషిస్తున్నాం. మీకు ప్రజల్లో విపరీతమైన గ్లామర్ ఉంది. చప్పట్లు కొట్టడానికి అసంఖ్యాకులైన అభిమానులు ఉన్నారు. అంచేత దానికి నాయకుడిగా మీరుండాలి. తక్షణం మీరు రాజకీయాలు దిగాలి. అహో, మాకు రాజకీయాల్లో ఓ నామాలు కూడా తెలియవే. మేము నేర్పుతాం. మీరు మా వెంట ఉంటే మీరు మండలాధీశుల పదవి లభిస్తుంది, తక్కువ మిగిలిన పదవులు మాకు లభిస్తాయి. కానీ ఆ మండలాధీశుడి పదవికి ఎన్నికల్లో మేం పోటీ చేస్తే ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని మేం విన్నాం. ఇప్పటికీ నాటక రంగంలో మేము 4 చేతులా సంపాదిస్తున్నాం. సంపాదించే వృత్తిని వదిలేసి ఖర్చయ్యే రాజకీయాల్లోకి మేము ప్రవేశించాం. మరొక్క మాట, మాకు డబ్బే తల్లి, తండ్రి, గురువు, దైవం. భీమారావు గారు, ఏమది? పదవిలోకి వస్తే మీరు కోట్లు 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 సంపాదించుకోవచ్చు. అటులనా? అయితే ఒప్పుకుంటున్నాం. తక్షణం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాం. తాజా వార్త, తాజా వార్త. మహానటుడు భీమారావు రాజకీయ రంగ ప్రవేశం. తాజా వార్త. తాజా వార్త. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, సోదరులారా, సోదరీమణులారా, తల్లుల్లారా, తండ్రుల్లారా, అందరూలారా, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కొయ్యండి. కార్మికులారా, కర్షకులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థులారా, రైతులారా, రైతు కూలీలారా, ఇదే సమయం నోటుకొచ్చిన వాగ్దానాలు చేసి అందరికీ అన్ని చేస్తాం, కొందరికి కొన్నే చేస్తాం. రైతులకు భూమి శిస్తు రద్దు చేస్తాం, విద్యార్థులకు కాలేజీ స్కూల్ ఫీజులు రద్దు చేస్తాం, అసలు 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 విద్యార్థులకు పరీక్షలే లేకుండా చేసేస్తాం. అన్నం పెట్టిస్తాం, గుడ్డలు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఎన్నో 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 చేసేస్తాం. అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ములారా, మళ్ళీ మేం మిమ్మల్ని కలుస్తాం. ముగిస్తున్నాం. మీ ఓటు నాకే. శభాష్ భీమారావు, మనం గెలవడం ఖాయం. మీ వాగ్దాటికి జనం చిత్తైపోయారు. ఈ మాటలతోనే సరిపోదు బూడిద భీమారావు గారు. మీరు సోషలిజం గురించి మాట్లాడాలి, కమ్యూనిజం గురించి మాట్లాడాలి, ఇలా పేదల బాధల గురించి మాట్లాడాలి, మాట్లాడుతూ ఉండాలి. ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా ఆడవాళ్ల రక్షణ గురించి, ఆస్తుల గురించి, హక్కుల గురించి పదే పదే చెప్తూనే ఉండాలి. వీటికి తోడు మహాత్మా గాంధీ బలో స్వతంత్ర భారత్, ఈ పదాలు కూడా చేర్చాలి. ఈ చిట్కాలు చాలండి ప్రజల్ని ఆకర్షించడానికి. మీరు ఇలా మాట్లాడుతూ పండి మీ ప్రతి మాట ఫోటోతో సహా పేపర్లో ప్రచురించి మిమ్మల్ని తారాపథానికి ఎత్తేస్తాను. ఇక విజయం మనదే, ఈ మండలం మనదే. మావగారు, మావగారు, ఒక్క నిమిషం. పర్వాలేదు మావగారు, నెమ్మది. అవతల వాళ్ళు ఉన్నారు. మీరు పార్టీ పెట్టారు. ధర్మారావు పార్టీలో నేను దేనికి? నేను మీ పార్టీలో చేరిపోతా. తొందరపడకండి అల్లుడు గారు. మీరు మీ పార్టీలోనే ఉండాలి, మేము మా పార్టీలోనే ఉండాలి. అక్కడ మీరు ఉండటం వల్ల ప్రతిపక్షాలు చేసే ప్రతి కార్యక్రమం మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోయామనుకోండి, మేము ఈ పార్టీలోనూ మీరు మా పార్టీలోనూ ఎప్పుడైనా చేరొచ్చు అన్నట్టు ఈ విషయం మీ మనస్సులోనే ఉంచుకోండి, బయటికి పొక్కనివ్వకండి. ఇతర పార్టీల వాళ్ళతో మన వాళ్లే కాదు, మేం కూడా మాట్లాడకూడదు. అందుకే మా అల్లుడు గారిని పొమ్మన్నాం. ఏమి డిసిప్లిన్ అండి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీ నటనకి ముగ్ధులైన వాళ్ళు వేసే ఓట్లు మనకు ఎలానో ఉన్నాయి. కానీ మనకు అత్యధికమైన మెజారిటీ రావాలంటే ఈ మండలంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు.
వాళ్ళు చెప్తే పడే ఓట్లు కొల్లలు. అంచేత మనం ముందుగా వెళ్ళి ఆ ముఖ్యమైన వ్యక్తులను పర్సనల్ గా కాంటాక్ట్ చేయాలి. మేము సేకరించిన లెక్కల ప్రకారం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ భాస్కరం అని అభిమానించి అనుసరించే ఓటర్లు చాలా మంది ఉన్నట్టు తేలింది. కాబట్టి ఆ భాస్కరమ్మను మన బుట్టలో వేసుకుంటే మండలం మండలం మన పెట్టెలో పడినట్లే. అలాగే అమ్మా అన్నపూర్ణాదేవి, మాతా అన్నపూర్ణేశ్వరి, దేవి అన్నపూర్ణాదేవి. ఎక్కడ బిచ్చగాడు? అహో మాతా. ఓ ఆ మాటని నువ్వా? అమ్మో అన్నపూర్ణ అనగానే ఎవడో బిచ్చగాడు వచ్చాడనుకొని బియ్యం తీసుకొచ్చాను. దుఃఖంలో ఉన్నారు. ఏం రోగం మీకు? ఎందుకు వచ్చినట్టు? అహో మాతా. ఏమిటయ్యా మాతా పేత అని? నా పేరు భాస్కరమ్మ. భాస్కరమ్మ గారు, ఆ. మా పేరు బూడిద భీమారావు. బూడిదే. ఇంతకంటే మంచి పేరు దొరకలే. విన్నారు కదా, ఇతను నమ్ముకుంటే బూడిదే గతి. అవును బూడిదే, నీ ముఖం ఎక్కడో ఏదో వేషంలో చూసినట్టు గుర్తు. అవునమ్మా, ఈయన నాటకాల్లో వేషాలు వేస్తూ వేస్తూ మానేసి ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు. నీ తోపిచ్చి మానేశాడని ఎవరు చెప్పారా? ఇప్పుడు వేసిన వేషం సామాన్యమైందా? అహో మాతా వేషం కదా ఇది. మాతా, మళ్ళీ అదే కూత. మేము ఎన్ని వేషాలు వేసినా దేశం కోసమే. దేశం కోసం వేషం అక్కర్లేదు, నీకు నీ వాళ్ళ కోసం అని చెప్పు. వెనకడికి ఏదో సామెతుందే, కోటి విద్యలు కూటి కొరకే అని. ఇప్పుడు కోటి వేషాలు కోట్ల కొరకే అని ఆ సామెత మార్చాలి. కోట్ల కోసం కాదు, ఓట్ల కోసం. ఓట్లయితే ఏం, కోట్లయితే ఏం. ఓట్లు వేస్తే కోట్లు వస్తాయి, కోట్లు ఖర్చు పెడితే ఓట్లు వస్తాయి. రెండో ఒకటే. ఇదిగో చూడబుడదే, నీ వేషాలన్నీ నా దగ్గర పనికిరావు, వెళ్ళిరా. అమ్మా, ఏమిటి ఆయన పట్టుకుని అంతంత మాటలు మాట్లాడుతున్నా? ఏమైందిరా? ఎందుకు అలా వణుకుతా? అమ్మా, ఆయనకేం డబ్బు తక్కువ అనుకున్నావా? తక్కువలేదా? తాటకాల్లో బోల్డ్ సంపాదించారు. తెలుసు. అవన్నీ వదిలిపెట్టి దేశ సేవ కోసం వచ్చారు. ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టాడు, ఎవరికి వదిలిపెట్టాడు? ఆ సంగతి తెలుసుకోరా మూర్ఖుడా. భీమారావు గారు అంటే మా స్టూడెంట్స్ ఎంత క్రేజో నీకేం తెలుసు? తెలుసులేరా, ఇలాంటి కుర్ర కుక్కలందరికీ ఇలాంటి వేషం వేసే వాళ్ళంటే మహాక్రేజ్ తెలుసు. ఆడవాళ్ళకి సమాన హక్కులు కల్పిస్తానని వాగ్దానం చేశారు అత్తయ్య. అలాగా ఆడబడుచు. సమాన హక్కులంటే మొగుడిని మీద పడి చావగొట్టమన్నారా? ఆయన దేశానికి ఏదో చేస్తానన్నారు అత్తయ్య. ఏం చేస్తాన్నావు బూడిదే? అమ్మా, నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, మేం మాత్రం ఆయన్నే సపోర్ట్ చేస్తాం. అవును. ఏమిటో ముష్టిపోజులు, మోచేతులు విరగొట్టాను, జాగ్రత్త. నమో నమః, నమో నమః. అహో, ఈ ఇంట్లో కూడా మాకు అభిమానులున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సోదర సోదరీమణులారా, ఇవ్వయ్యా చేతులు. నువ్వు నీ నాటకం భాష చంపుతున్నావు. బోరు కొడుతోంది. ఇదేం వేదిక కాదు, పట్టుమని 10 మంది కూడా లేరు వినటానికి. అనవసరంగా నీ ఉపన్యాసం వృధా చేసుకోక. సరే బూడిదే, ఈ రాజకీయ వేషం ఏమని నీకెవరు చెప్పారు? ఇదిగో ఈ 2 నెలల విజయ భాస్కర్ కాదు, దరిద్ర నారాయణులను ఆదుకోమని, దారిద్ర్య రేఖకు అట్టడుగునున్న వారిని చేయూతనిచ్చి పైకి లక్కురమ్మని, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో ప్రవేశించమని అర్ధరాత్రి పరమశివుడు కలలో ప్రత్యక్షమై పోయిపోయి నీకే కనిపించాడా? ప్రబోధించాడు. అవునులే, ఆయన ఒక బూడిదే. అందుకే కొత్త పార్టీని స్థాపించాం. మండలాధీశుడు పదవికి పోటీ చేస్తున్నా. చాలా సంతోషం. సరే బూడిదే, నీ సంపాదనలో ఒక చిల్లిగా కూడా ఏ బీదవాడికి దానం చేయలేదని, బీదా బిక్కికి పచ్చడి అన్నం పెట్టలేదని, దేశంలో ప్రజల కోసం ఏ చిన్న త్యాగం నువ్వు చేయలేదని నీకు సాక్షాత్కరించిన పరమశివుడికి తెలుసు. ఏమిది? మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది. అసలు మాకేమీ తెలియదు. ఏమీ తెలియకుండా, రాజకీయాలంటే ఏబీసీడీలు కూడా రాకుండా ఎందుకయ్యా నీకు ఈ వేషం? రోజుకో వేషం వేసి నీ నాటక భాషతోటి ఇలాంటి అమాయక ప్రజలందరినీ ఆకట్టుకుని ఓట్లు వేయించుకుని కోట్లు సంపాదించడానికి వచ్చావా? బుడిదే, నీ మోసం అట్టే కాలం సాగదు, వెళ్ళు. ఎరక్కబోయి ఇరుక్కున్నాం, పద. ఏమిటా స్వగతం? మాతా, అదే కూత. వస్తా. తిడితే నవ్వుతాడేంటి?